హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నికా టాకీస్. సో ఈ మధ్య కాలంలో చాలామంది రెండో పెళ్లి చేసుకోవడం ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అలాగే చేస్తూ ఉన్నారు. అలా చాలామంది సెలబ్రిటీలు, అందులోనూ మన టాలీవుడ్ హీరోలు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరో, ఎందుకు చేసుకున్నారో, ఫస్ట్ భార్య ఎవరో, తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనేది ఒక లుక్ వేద్దాం. నెంబర్ 1 నాగ చైతన్య సమంత ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ల పాటు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయారు. సో ఆ తర్వాత నటి శోభితా ధూళిపాలతో ప్రేమలో ఉన్నాడని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. వీటన్నింటినీ చెక్ పెడుతూ నిన్ననే ఈమెని నిశ్చితార్థం చేసుకున్నాడు నాగ చైతన్య. త్వరలోనే శోభితాను గ్రాండ్గా రెండవ వివాహం చేసుకోబోతున్నాడు నాగ చైతన్య. నెంబర్ 2 వచ్చి అక్కినేని నాగార్జున. కింగ్ నాగార్జున కూడా రెండోసారి పెళ్లి చేసుకున్నారు. తొలుత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె వెంకటేష్ చెల్లెలైన లక్ష్మిని నాగార్జున వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ నాగ చైతన్య కూడా జన్మించారు. అయితే వీళ్ళిద్దరికీ కొన్ని మనస్పర్ధల కారణంగా వివాహ బంధానికి బ్రేకులు పడ్డాయి. ఆమెమో అమెరికాలో సెటిల్ అవ్వాలని, నాగార్జునేమో హైదరాబాద్లోనే సినీ రంగంలో సెటిల్ అవ్వాలని అనుకున్నాడు. సో అలా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె అమెరికాలో సెటిల్ అయిపోయి వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంది. నాగార్జున ఆ తర్వాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికే అఖిల్ జన్మించాడు. ఇక నెంబర్ 3 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటు సినిమాల్లో అటు పాలిటిక్స్లో తన సత్తా చాటిన స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్కు మొదటగా నందినినిచ్చి పెళ్లి చేశారు. కానీ కొన్ని విభేదాల కారణంగా ఆమెతో విడిపోయారు పవన్ కళ్యాణ్. ఏకంగా నందినికి ₹1,00,00,000 భరణమిచ్చి ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణు దేశాయ్తో కొంతకాలంగా సహజీవనం చేశారు. ఆ సహజీవనంలోనే అఖీరానందన్ జన్మించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకి ఈ జంటకి ఆద్య కూడా జన్మించింది. కొన్నాళ్ళు సంతోషంగానే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మంచితనం రేణు దేశాయ్కి నచ్చకపోవడం వల్ల విడాకులు తీసుకున్నారని ఒక టాక్ కూడా ఉంది. సో ఆ తర్వాత రేణు దేశాయ్ కూడా తన పనుల్లో తను బిజీగా ఉంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూనే ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రష్యన్ అమ్మాయి అయిన అన్నా లెజివాను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ఇక నెంబర్ 4 రెబల్ స్టార్ కృష్ణంరాజు. రెబల్ స్టార్ కృష్ణంరాజు 2 పెళ్లిళ్ళు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రెబల్ స్టార్ తొలుత వాళ్ళ బంధువులకు సంబంధించిన అమ్మాయినే, అంటే సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఆమె అనూహ్యంగా ఒక యాక్సిడెంట్లో కన్నుమూశారు. ఈ ఘటనతో కృష్ణంరాజు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయారు. అలా కొంతకాలానికి పెద్దలు ఇంకా ఎక్కువగా ఫోర్స్ చేస్తూ ఉంటే 1996లో శ్యామలాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఆమె కృష్ణంరాజుకి వీరాభిమాని. అందుకనే పెళ్లి అనగానే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకుంది. ఇక నెంబర్ 5 కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. కలెక్షన్ కింగ్ లెజెండరీ నటుడైన మోహన్ బాబు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన మొదటి భార్య విద్యాదేవి. ఆమెకు లక్ష్మి, విష్ణు పుట్టారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా మరణించారు. ఆ తర్వాత పిల్లల బాగోగుల కోసం విద్యాదేవి చెల్లెలైన నిర్మలాదేవినే ఇతను పెళ్లి చేసుకున్నారు. సో ఆ తర్వాత వీళ్ళిద్దరికీ మంచు మనోజ్ జన్మించారు. సో నిజానికి చెప్పాలంటే వీళ్ళ కుటుంబంలో లక్ష్మి, విష్ణు కన్నా కూడా మంచు మనోజే మంచి పేరు తెచ్చుకున్నారు. జనాల్లో కూడా ఏ ట్రోల్స్ లేకుండా ఎవరికైనా ఉందంటే అది మంచు మనోజ్కి మాత్రమే అని చెప్పాలి. ఇక నెంబర్ 6 సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ కథ చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఆయన తొలుత తన మరదలు ఇందిరాదేవినే వివాహం చేసుకున్నారు. వారి వివాహ బంధం ఎంతో అన్యోన్యంగా సాగింది. కానీ ఎందుకో తెలియదు విజయ్ నిర్మలతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఈమెను రెండో వివాహం చేసుకున్నారు. వాస్తవానికి కృష్ణ విజయ్ నిర్మలకు పెళ్లి చేసుకునే ముందే 2 పిల్లలు, అంటే రమేష్ బాబు, పద్మావతి ఉన్నారు. ఆ తర్వాత పెళ్ళయ్యాక కూడా విజయ్ నిర్మలతో ఇందిరాకి మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని అనేవాళ్ళు జన్మించారు. సో విజయ్ నిర్మలతో మాత్రం పిల్లలు కనలేదు కృష్ణ. ఇక నెంబర్ 7 నందమూరి తారక రామారావు. తెలుగువారి గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోయే నటుడు నందమూరి తారక రామారావు అని చెప్పాలి. పౌరాణికంగా, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ మొదటగా బసవతారకంను వివాహం చేసుకున్నారు. ఆమె మీద చాలా ప్రేమ కూడా పెంచుకున్నాడు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు బసవతారకం క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత తన వృద్ధాప్య వయసులో ఉన్నప్పుడు తనను చూసుకోవడానికి లక్ష్మీ పార్వతిని పని మనిషిగా పెట్టారు. అయితే లక్ష్మీ పార్వతి డబ్బు కోసమో లేకపోతే ఎందుకో తెలియదు కానీ నందమూరి తారక రామారావు గారిని వలలో వేసుకుంది. ఆ తర్వాత లక్ష్మీ పార్వతిని నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పడంతో నందమూరి తారక రామారావు పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లి ఎవరికీ వాళ్ళ కుటుంబంలో ఇష్టం లేదు. సో వీళ్ళిద్దరూ మాత్రమే
చివరిగా ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. అలా నందమూరి తారక రామారావు చనిపోయే రోజుల్లో లక్ష్మీ పార్వతి తన దగ్గరే కొన్ని రోజుల వరకు ఉంది. చనిపోయిన తర్వాత ఆమెను పక్కన పెట్టేసింది నందమూరి కుటుంబం. ఇక చివరిగా మంచు మనోజ్. మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ కూడా రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మొదటగా ప్రణితి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ వారి పెళ్లి 3 నాళ్ళ ముచ్చటగానే మారిపోయింది. సో వీరిద్దరూ ఎందుకో తెలియదు కానీ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మనోజ్ రాజకీయ ప్రముఖుడైన భూమా నాగిరెడ్డి కుమార్తెని భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే భూమా మౌనికకి పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు. అయినా కూడా తను అవేమి పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. సో వీళ్ళ పెళ్లికి మొదట్లో మోహన్ బాబు కానీ అటు వాళ్ళ కుటుంబం కానీ ఒప్పుకోలేదు. కానీ వీళ్ళిద్దరికి దగ్గరుండి విజయసాయిరెడ్డి పెళ్లి చేశాడని అంటారు. సో వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత వీళ్ళిద్దరికీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా మంచి కంబ్యాక్ వచ్చిందనే చెప్పాలి. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. సో ఇలా మన టాలీవుడ్ హీరోలు రెండో పెళ్లి చేసుకున్నారు. ఎస్ అండి. సో నాకు తెలిసిన టాలీవుడ్ హీరోలు అయితే వీళ్ళే. సో వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళల్లో మీకు ఏ జంట మంచిగా అనిపించింది, ఒకవేళ ఈ జంట విడిపోకపోతే బాగుండేది అని ఎవరిని అనిపిస్తుంది అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సో నాకైతే నాగ చైతన్య సమంత విడిపోకుండా వాళ్ళిద్దరే కలిసి ఉంటే బాగుండు అని అయితే అనిపించింది. సో మళ్ళీ వాళ్ళు కలిస్తే కూడా బాగుండు అని అనిపించింది. కానీ అనుకో నాగ చైతన్య శోభితాను పెళ్లి చేసుకోబోతూ ఉన్నాడు. నిన్ననే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. చూద్దాం మరి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అనేది. సమంత కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకుందాం. అయితే చాలామంది పెళ్ళైన తర్వాత లేదా పెళ్లికి ముందు కూడా కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోతూ ఉన్నారు. అదే ప్రేమించి కావచ్చు లేదా అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు. సో చాలామంది అలా విడిపోతూ ఉన్నారు. ఎవరైనా కూడా పెళ్లి చేసుకున్నప్పుడు ఒక వివాహ బంధం సంతోషంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అంటే అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలి. డబ్బు, పలుకుబడి ఇవన్నీ కూడా ఉన్నంత వరకే ఉంటుంది. ఆ తర్వాత మీరిద్దరే కలిసి ఉండాలి. కాబట్టి ఇలాంటి డబ్బు, పలుకుబడికి ఇలాంటి వాటికి ప్రియారిటీ ఇవ్వకుండా ఒక మనిషి అర్థం చేసుకునేవాడు దొరికితే, మనల్ని సపోర్ట్ చేసేవాడు దొరికితే అంతకు మించిన అదృష్టం అయితే డెఫినెట్లీ ఇంకొకటి ఉండదని అయితే నేను చెప్తాను. సో మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ జంటల్లో మీ ఫేవరెట్ జంట ఏదనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు ఎవరన్నది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సో until then, keep watching our videos.